వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము ఏపీ టెట్కమ్ టీఆర్టీ 2018లో జరిగిన లాంగ్వేజ్ పండిట్స్ స్పెషల్ స్కూల్స్ తెలుగు పేపర్ అయితే చూద్దాము. సో మన ఛానల్లో అయితే సోషల్ అలాగే తెలుగు ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, చూడండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కింద 10 మార్క్స్కి. సో ఫస్ట్ బిట్ వచ్చి జైన మతంలో 24వ తీర్థంకరుడు ఎవరు అని అడిగారు. సో జైన మతంలో 24వ తీర్థంకరుడు వచ్చి వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్ బిట్ వచ్చి వీరి పాలనా కాలంలో వరహాలు పగోడాలు అను బంగారు నాణెములు జారీ చేయబడినవి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి విజయనగర రాజుల కాలం. నెక్స్ట్ బిట్ వచ్చి చంద్రుని అధ్యయనం ఇలా పిలువబడుతుంది. సో చంద్రుని అధ్యయనాన్ని ఇలా పిలుస్తారు అని అడిగారు. సో చంద్ర అధ్యయనాన్ని సెలినాలజీ అని పిలుస్తారు, సెలినాలజీ. నెక్స్ట్ బిట్ వచ్చి పనామా కాలువ ఈ 2 మహాసముద్రాలను కలుపుతుంది. పనామా కాలువ అనేది ఈ 2 మహాసముద్రాలను కలుపుతుంది అని అడిగారు. సో ఏ 2 మహాసముద్రాలను కలుపుతుంది? అట్లాంటిక్ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో పంచదార ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం ఏది? సో భారతదేశంలో పంచదార ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం వచ్చి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశ తొలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి శ్రీవి నరహరిరావు. నెక్స్ట్ బిట్ వచ్చి 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అని అడిగారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్. సో 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చి మనకి డాక్టర్ వై వేణుగోపాలారెడ్డి. నెక్స్ట్ బిట్ వచ్చి వైద్య రంగంలో మొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు ఎవరు అని అడిగారు. వైద్య రంగంలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు. దీని ఆన్సర్ వచ్చి మనకి డాక్టర్ హరగోబింద్ ఖొరానా. నెక్స్ట్ బిట్ వచ్చి మల్బారీ అనే నది ఈ జాతికి చెందినది. మల్బారీ అనేది ఏంటి? పందుల, పట్టుపురుగ, ఆవుల, మేకల. సో మల్బారీ అనేది మేకల జాతికి చెందినది. నెక్స్ట్ బిట్ వచ్చి ఉత్తరార్ధగోళంలో దీర్ఘ పగటి కాలం గల రోజు ఏది? ఉత్తరార్ధగోళంలో దీర్ఘ పగటి కాలం గల రోజు ఎప్పుడంటే జూన్ 21. నెక్స్ట్ బిట్ వచ్చి సెప్టెంబర్ 6, 2018 అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ దీవి విషయమై భారతదేశం మారిషస్ను సమర్థించినది అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి చాగోస్ దీవులు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తారు. సో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తారు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అక్టోబర్ 5. సో ఇక్కడ ఏం అడిగారంటే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అడిగారు, అంటే ప్రపంచం మొత్తం జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని అడిగారు. సో దానికి ఆన్సర్ వచ్చి మనకి అక్టోబర్ 5. నెక్స్ట్ బిట్ వచ్చి దీనిచే తాడనము చెందించినప్పుడు యురేనియం 235లో విచ్ఛిన్నం జరుగుతుంది అని అడిగారు. సో దేనిలో వేగవంతమైన ప్రోటాన్, నెక్స్ట్ వేగవంతమైన న్యూట్రాన్, తక్కువ వేగం గల న్యూట్రాన్, ఒక ఫోటానా. సో దేనితో తాడడం చెందించినప్పుడు యురేనియం 235లో విచ్ఛిన్నం జరుగుతుంది? వేగవంతమైన న్యూట్రాన్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం అడిగారు. సో ఎప్పుడంటే 1927. నెక్స్ట్ బిట్ వచ్చి నాక్ అనే పదం ఈ ఆటకి సంబంధించినది. నాక్ అనే పదం ఈ ఆటకి సంబంధించినది అని అడిగారు. సో ఏ ఆటకి? క్రికెటా, టెన్నిసా,
పోలోనా, బాక్సింగా? సో నాక్ అనే పదం బాక్సింగ్కి సంబంధించినది, బాక్సింగ్. నెక్స్ట్ బిట్ వచ్చి డిఆర్డిఓచే తయారు చేయబడిన భూతలం నుండి భూతలం పైకి ప్రయోగించబడే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ఏది అని అడిగారు. సో ఏ క్షిపణి? శౌర్య. సో ఆన్సర్ వచ్చి మనకి శౌర్య. నెక్స్ట్ బిట్ వచ్చి భారత జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అని అడిగారు. జాతీయ పదం మన ఫ్లాగ్ యొక్క పొడవు వెడల్పుల యొక్క నిష్పత్తి అనేది ఎంత ఉంటుంది అని అడిగారు. సో ఏ నిష్పత్తిలో ఉంటుంది? 3:2 రేషియోలో ఉంటుంది, 3:2. నెక్స్ట్ బిట్ వచ్చి జూన్ 27, 2018 భారత రాష్ట్రపతిచే సోలార్ చర్ఖా మిషన్ ఆవిష్కరించబడిన ప్రదేశం ఏది అని అడిగారు. సో సోలార్ చర్ఖా మిషన్ అనేది ఆవిష్కరించిన ప్రదేశం వచ్చి మనకి న్యూఢిల్లీ. నెక్స్ట్ బిట్ వచ్చి సోలార్ క్యాలిక్యులేటర్ యాప్ అనేది ఇటీవల ప్రారంభించిన భారతదేశ సంస్థ ఏది అని అడిగారు. సో ఏ సంస్థ ప్రారంభించింది? డిఆర్డిఓనా, హెచ్ఆర్డీనా, ఇస్రోనా, ఎన్సీఆర్టీయా? దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఇస్రో. నెక్స్ట్ బిట్ వచ్చి 2017 ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటి ఎవరు? 2017 గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటి ఎమ్మా స్టోన్. నెక్స్ట్ మనకి పిఐకి సంబంధించిన బిట్స్ వచ్చినాయి. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో ఏది అర్చకుల పుస్తకంగా పిలువబడుతుంది? అర్చకుల పుస్తకంగా పిలువబడే పుస్తకం ఏంటి? సామవేదమా, ఋగ్వేదమా, అథర్వణ వేదమా, యజుర్వేదమా? సో ద ఆన్సర్ వచ్చి మనకి అథర్వణ వేదం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికగా కూడా పిలువబడుతున్నది ఏది అని అడిగారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికగా పిలువబడుతున్న రిపోర్ట్ అనేది ఏంటి? హార్టాగ్ కమిటీ రిపోర్టా, సార్జాన్ కమిటీ రిపోర్టా, వుడ్స్ డిస్పాచా, హంటర్ కమిషన్ రిపోర్టా? ఆన్సర్ వచ్చి మనకి సార్జెంట్ కమిటీ రిపోర్ట్. నెక్స్ట్ బిట్ వచ్చి పిల్లల విభిన్న అవసరాలకు అనుగుణంగా ఒక అభ్యసన వాతావరణాన్ని నిర్ధారించుటకు అవసరమైనది. విభిన్న అవసరాలకు అనుగుణంగా ఒక అభ్యసన వాతావరణాన్ని నిర్ధారించడం అవసరమైనది ఏమవుతుంది? ఉపాధ్యాయుని స్వయం ప్రతిపత్తిన, ఉపాధ్యాయుల అర్హతల, ఉపాధ్యాయుని బోధనా మెలకువల, ఉపాధ్యాయుల అనుభవాల? ఏమవుతుంది? ఉపాధ్యాయుని స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుల విద్య మరియు ఇతర విద్యా అవసరాల కోసం ఆర్ఐఈ అజ్మీర్ పరిధిలో గల రాష్ట్రం లేదా రాష్ట్రాలు ఏవి అని అడిగారు. విద్య మరియు ఇతర విద్యా అవసరాల కోసం ఆర్ఐఈ అజ్మీర్ పరిధిలో గల రాష్ట్రం లేదా రాష్ట్రాలు అనేవి ఏవి అని అడిగారు. సో ఏ రాష్ట్రాలు? జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ బిట్ వచ్చి తిండి, గుడ్డ, ఆరోగ్యం, బలం, లైంగికత మొదలైన స్వీయ జీవనోపాధి మరియు స్వీయ సంరక్షణ సంబంధ మానవ కోరికల నుండి ఉత్పన్నమైన విలువ అనేది ఏమవుతుంది? ఏంటది? అంతర్గత విలువన, సాధన ఉపయోగ విలువ, ఆర్గానిక్ విలువ, వ్యక్తిగత విలువన? ఆన్సర్ అనేది ఏమవుతుంది దీనికి? ఆర్గానిక్ విలువ. నెక్స్ట్ బిట్ వచ్చి నేషనల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించబడటానికి పూర్వం 1979-80లో ఇది బేస్ లైన్ స్థాయి సర్వే నిర్వహించింది. సో ఏంటది? యూజీసీనా, ఎన్సిటిఈనా, ఎన్సిఆర్టీనా, యునిసెఫా? సో సర్వే నిర్వహించిన సంస్థ అనేది ఏమవుతుంది? ఎన్సిఆర్టీ. నెక్స్ట్ బిట్ వచ్చి సమాచార హక్కు చట్టం 2005 అనుసరించి
ఏదైనా వాస్తవం లేదా ప్రొసీడింగ్ అటువంటి రచనలు గల పుస్తకం, గత చరిత్ర, జ్ఞాపక శక్తి గుర్తు తెచ్చుకోవడం మొదలగు సాధారణ రచనల కోసం ఉపయోగించే పదం ఏది అని అడిగారు. సో ఏమి ఉపయోగిస్తారు? నమూనానా, పనినా, పదార్థమా, రికార్డా? సో ఏమంటారు? ఉపయోగించే పదం అనేది రికార్డు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం 2009 6 నుండి 8వ తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఇంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలనే నిబంధన తెలిపింది. సో ఎక్కడి నుంచి? 6 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు అడిగారు ఇక్కడ. సో 6 నుంచి 8 చదివే తరగతి విద్యార్థులకి స్కూల్ అనేది ఎంత దూరంలో ఉండాలి? 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అదే ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 అయితే 1 కిలోమీటర్ లోపు ఉండాలి. సో 6 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకి 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. నెక్స్ట్ బిట్ వచ్చి NCF 2005 ప్రకారం ప్రాథమిక తరగతులలో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి. ప్రాథమిక తరగతుల్లో బోధనా పద్ధతి అనేది ఈ విధంగా ఉండాలని అన్నారు. సో ఎలా ఉండాలి? జ్ఞాపక శక్తి ఆధారితంగాన, కంఠస్థ అభ్యసన దిశగాన, భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగాన, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వలెనా? సో ఎలా ఉండాలి? భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాణిలో ఒకటి షార్ట్ పుట్ విసరటంలోని శైలి కాదు అని అడిగారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో షార్ట్ పుట్ విసరడంలోని శైలి కానిది ఏది? ప్యారివో బ్రెయిన్ శైలినా, సిట్టింగ్ శైలినా, డిస్కో శైలినా, స్టాండింగ్ శైలినా? సో వీటిలో విసరడంలోని శైలి కానిది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సిట్టింగ్ శైలి. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ దశలో భౌతిక వికాసానికి సంబంధించిన లింగ సంబంధ పాత్రల మధ్య తేడాలు ఎక్కువగా కనిపిస్తాయి. లింగ సంబంధ పాత్రల మధ్య తేడాలు ఎక్కువగా కనిపిస్తాయి అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 6 నుండి 12 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ వచ్చి మనసు, వ్యక్తిగత సంవేదనలు, ప్రత్యక్షాల వంటి అనేక స్వల్ప అంశాలను కలిగి ఉంటుందనే దృక్పథానికి సంబంధించినది. సేవాదం కార్యకరణవాదమా, సంరచనాత్మకవాదమా, మనోవిశ్లేషణవాదమా, ప్రవర్తనవాదమా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి సంరచనాత్మక వాదం. నెక్స్ట్ బిట్ వచ్చి స్మృతి ప్రక్రియలోని దశ కానిది. స్మృతి ప్రక్రియలోని దశ కానిది అని అడిగారు. సో వీటిలో స్మృతి ప్రక్రియలోని దశ కానిది ఏది? గుర్తింపు. సో మనకు స్మృతి ప్రక్రియలో ఎన్కోడింగ్ ఉంటుంది, జ్ఞప్తికి తెచ్చుకోవడం, అలాగే ధారణ అనేవి స్మృతి ప్రక్రియలోని దశలు. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యసన ప్రక్రియలో పునరావృతము మరియు డ్రిల్ వర్క్ ప్రాధాన్యం ఇచ్చిన అభ్యసన సూత్రం ఏది? అభ్యసన ప్రక్రియలో పునరావృతానికి మరియు డ్రిల్ వర్క్కి ప్రాధాన్యం ఇచ్చిన అభ్యసన సూత్రం అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటది? అభ్యాస నియమం. నెక్స్ట్ బిట్ వచ్చి ఫ్రాయిడ్ ప్రకారం సైకి యొక్క నీతి మరియు నైతిక అంశాలకు సంబంధించిన విషయాలకు బాధ్యత వహించే మనసులోని విభాగం. సైకి యొక్క నీతి మరియు నైతిక అంశాలకు సంబంధించిన విషయాలకు బాధ్యత వహించే మనసులోని భాగం అనేది ఏమవుతుంది? అచిత్తునా, అహమా, ఆద్యహమా, లిబిడోనా? సో ఏమవుతుంది? ఆద్యహం. నెక్స్ట్ బిట్ వచ్చి చెవి దీనిని నియంత్రించడానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది. దీనిని నియంత్రించడానికి అన్నారు. సో దేన్ని నియంత్రించడానికి? చెవి అంటేనే శ్రవణం. సో శ్రవణ మెకానిజం. నెక్స్ట్ బిట్ వచ్చి ఏవిటి అనగా? సో ఏవిటి అనగా ఏంటి? ఆడిటరీ వెర్బల్ పరీక్షణ, ఆడిటరీ వెర్బల్ థెరపీనా, ఆడిటరీ విజువల్ ట్రీట్మెంటా, ఆడిటరీ విజువల్ థెరపీనా? సో ఏవిటి అనగా ఆడిటరీ వెర్బల్ థెరపీ. నెక్స్ట్ బిట్ వచ్చి
తరగతి గదిలో శబ్ద వృద్ధీకరణకు మంచి ప్రత్యామ్నాయాలు అందించే విధానము. శబ్ద వృద్ధీకరణకు మంచి ప్రత్యామ్నాయాలు అందించే విధానం అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి లూప్ ఇండక్షన్ వ్యవస్థ. నెక్స్ట్ బిట్ వచ్చి పిచ్ పెద్ద శబ్దాలు కాల వ్యవధుల నియంత్రణను వీనికి చెందినవిగా సూచిస్తారు. సో వేటికి చెందినవిగా సూచిస్తారు? నాన్ సెగ్మెంటల్ లక్షణాలు. నెక్స్ట్ బిట్ వచ్చి వైకల్యాలున్న పిల్లల సేవలో పరిణామ ప్రక్రియగా పరిగణించబడే విద్య ఏది? వైకల్యాలున్న పిల్లల సేవలో పరిణామ ప్రక్రియగా పరిగణించబడే విద్య అనేది ఏంటి? ఉన్నత విద్యానా, ప్రత్యేక విద్యానా, ఏకీకృత విద్యానా, సమ్మిళిత విద్యానా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి సమ్మిళిత విద్య. నెక్స్ట్ కంటెంట్కి సంబంధించిన బిస్. నెక్స్ట్ వచ్చి మనకి కనుపర్తి వరలక్ష్మమ్మ కలం పేరు. కనుపర్తి వరలక్ష్మమ్మ కలం పేరు ఏంటి అని అడిగారు. సో కలం పేరు వచ్చి మనకి లీలావతి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వానిలో యుష్మదార్థక సర్వనామాలు. కింది వానిలో యుష్మదార్థక సర్వనామాలు అనేవి ఏమవుతాయి అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి నీవు, మీరు. నెక్స్ట్ బిట్ వచ్చి శత్రుఘ్నుని భార్య అయిన శృతకీర్తి తండ్రి ఎవరు? శత్రుఘ్నుని భార్య అయిన శృతకీర్తి తండ్రి ఎవరు అని అడిగారు. శృతకీర్తి తండ్రి ఎవరు? కుశధ్వజుడు. కుశధ్వజుడు. నెక్స్ట్ బిట్ వచ్చి రాజకీయ కవితారంగాలనే జోడు గుర్రాల సవారీలో ప్రతిభ చూపిన వారు ఎవరు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి సరోజినీ నాయుడు. నెక్స్ట్ బిట్ వచ్చి నేను కాపాడుతానని పావురానికి మాట ఇచ్చాను అని అన్నాడు సిబి. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చిన దాని రూపం ఏమవుతుంది? నేను కాపాడుతానని పావురానికి మాట ఇచ్చాను అనే పదాన్ని పరోక్ష కథనంలోకి మార్చమన్నారు. సో పరోక్ష కథనంలోకి మారిస్తే ఏమవుతుంది? అది తాను కాపాడుతానని పావురానికి మాట ఇచ్చానని అన్నాడు సిబి అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి పరుషాక్షరాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు స, ష, సాలు తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే వచ్చే సంధి అనేది ఏమవుతుంది? ఏ సంధి అవుతుంది? అనునాసిక సంధ్య, స్తత్వ సంధ్య, చుత్వ సంధిన, జస్వ సంధిన? సో దీని ఆన్సర్ వచ్చి మనకి జస్వ సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి సుగ్రీవాజ్ఞ ఈ జాతీయానికి అర్థం. సుగ్రీవాజ్ఞ. సుగ్రీవాజ్ఞ జాతీయానికి ఏమొస్తుంది? అదుపు లేకపోవటాన, పదే పదే ఆజ్ఞాపించుటన, తిరుగులేని ఆదేశమా, తిరుగులేని ఆధిపత్యమా? సుగ్రీవాజ్ఞ అంటే మనకి వచ్చేది తిరుగులేని ఆదేశం. నెక్స్ట్ బిట్ వచ్చి హనుమంతుడిని తెలియజేసే అచ్చ తెలుగు పదం. హనుమంతుని తెలియజేసే అచ్చ తెలుగు పదం ఏదో అని అడిగారు. సో ఏంటది? పాలమున్నిటి గారాబు పట్టిన, దుక్కివాళ్ళు దాలువున, కెంజిగురు విల్తుడున, గాడ్పు వెల్పు పట్టిన? సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? గాడ్పు వేల్పు పట్టి. నెక్స్ట్ బిట్ వచ్చి మన సుభద్ర మన సుభద్రమయ్యే. మన సుభద్ర మన సుభద్రమయ్యే ఇందులోని అలంకారం. సో ఏ అలంకారం అవుతుంది? ఇది యమకం. నెక్స్ట్ బిట్ వచ్చి వలీలు చనిపోయిన రోజున జరిపే ఉత్సవం ఏది? వలీలు చనిపోయిన రోజు జరిపే ఉత్సవం ఏది అని అడిగారు. సో ఏ ఉత్సవం జరుపుతారు? ఉర్సు. నెక్స్ట్ బిట్ వచ్చి కళాకారులు శరీర అవయవ చాలనము ద్వారా విషయాన్ని వ్యక్తీకరించడం. సో వ్యక్తీకరించడం అనేది ఏంటది? ఆహార్యమా, అంగికమా, వాచికమా, సాత్వికమా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి అంగికం. నెక్స్ట్ బిట్ వచ్చి బాల వ్యాకరణ దృష్టిలో సంస్కృతంలో లేని సమాసం ఏది? బాల వ్యాకరణ దృష్టిలో. సో కింద ఇచ్చిన వాటిలో సంస్కృతంలో లేని సమాసం అనేది ఏంటి? ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. సో ఎవరి దృష్టిలో? బాల వ్యాకరణ దృష్టిలో సంస్కృతంలో లేని సమాసం వచ్చి
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి నెయ్యం అనే మాటకి ప్రకృతి రూపం. సో నెయ్యం అనే దానికి ప్రకృతి రూపం ఏంటి? స్నేహం. నెక్స్ట్ బిట్ వచ్చి రౌద్ర బీభత్సవములు పరుష వర్ణములతో వర్ణింపబడు వృత్తి ఏంటి అని అడిగారు. అది నాస్టచ్ మనకి అరబట్టి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో మహాప్రాణాక్షర రహిత సంక్లిష్ట వాక్యం. రహిత అన్నారు అంటే మహాప్రాణాక్షర లేని సంక్లిష్ట వాక్యం అనేది ఏమవుతుంది? ఇక్కడ ఏమి చీమ కాలు జారి నదిలో పడింది. నెక్స్ట్ సుప్రభాతం అయ్యింది కాబట్టి పూజకు పూలు కోసుకురా. నెక్స్ట్ విద్యార్థులు నిలబడి పాఠం విన్నారు. నెక్స్ట్ వచ్చి రాత్రి రైలు ఎక్కి వెళ్ళు లేదా ఇప్పుడే బస్సు ఎక్కి వెళ్ళు. సో వీటిలో మహాప్రాణాక్షర రహిత సంక్లిష్ట వాక్యం అనేది ఏమవుతుంది? చీమ కాలు జారి నదిలో పడింది. నెక్స్ట్ బిట్ వచ్చి వర్షియాసి అనే మాటకు అర్థం ఏంటి? వర్షియాసి అనే మాటకి అర్థం అడిగారు. సో దీని అర్థం వచ్చి మనకి ముసలమ్మ. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో కోతి కప్ప అనే అర్థాలనిచ్చే నానార్థ పదం ఏది అని అడిగారు. సో దీనికి మనకు ఆన్సర్ వచ్చి హరి. నెక్స్ట్ బిట్ వచ్చి లా రా మా బండిరా వా అను వర్ణములు ఆ వర్ణములతో మాత్రమే ఎత్తి చెల్లుట. సో ఆ వర్ణంతో మాత్రమే ఎత్తి చెల్లుట అనేది ఏమవుతుంది? సరసయతిన, తద్భవ వ్యాజయతిన, దీపయుత యతిన, ఎక్కటి యతిన. సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఎక్కటి యతి. నెక్స్ట్ బిట్ వచ్చి మిత్ర సాహస్త్రి గ్రంథ రచన చేసిన వారు ఎవరు అని అడిగారు. మిత్ర సాహస్త్రి గ్రంథ రచన చేసిన వారు కొండూరి వీర రాఘవాచార్యులు. నెక్స్ట్ బిట్ వచ్చి చెయ్యము అనే మాటకు పర్యాయ పదాలు. చెయ్యము అనే మాటకు పర్యాయ పదాలు అనేవి ఏమవుతాయి? గుంపు, గుచ్చము. నెక్స్ట్ బిట్ వచ్చి పాకాల చెరువులో 10 గుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు అనేది ఏంటిది? పాకాల చెరువులో 10 గుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు అనేది ఏమవుతుంది? ఇది ప్రహేళిక. నెక్స్ట్ బిట్ వచ్చి వసుధ అనే మాటకు ఉత్పత్తి అర్థం. వసుధ అనే మాటకు ఉత్పత్తి అర్థం ఏమవుతుంది? సంపదని ధరించున్నది. నెక్స్ట్ బిట్ వచ్చి వినని వాని జొప్పున జనుమి అని ఆవు తన కుమారునికి చెప్పడంలోని అంతర్యం ఏమిటి అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి చెడు మాటలకు స్పందించడం అపాయ హేతువని తెలపడం. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వానిలో చదవడం రాయడం అనే విద్యా ప్రమాణానికి చెందని ప్రశ్న ఏది? చదవడం రాయడం అనే విద్యా ప్రమాణానికి చెందని ప్రశ్న. సో ఆప్షన్ 1 వచ్చి అజంతా చిత్రాలను సేకరించి ప్రదర్శించండి. ఆప్షన్ 2 వచ్చి గేయం ఆధారంగా సంబంధిత పదాలను జతపరచండి. ఆప్షన్ 3 వచ్చి వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి. ఆప్షన్ 4 వచ్చి పాఠంలో కీలక అంశాలని గుర్తించండి అని ఇచ్చారు. సో వీటిలో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అజంతా చిత్రాలను సేకరించి ప్రదర్శించండి. నెక్స్ట్ బిట్ వచ్చి ఎనా ఈ మాటకు అర్థం. ఎనాకి అనే మాటకు అర్థం అనేది ఏమవుతుంది? సమానం. నెక్స్ట్ బిట్ వచ్చి 1, 3 పాదాల్లో చివరి 2 గణాలు ఇంద్రగణాలే ఉండటం. సో ఈ పద్య లక్షణం ఏ పద్య లక్షణం అది? ఆట వెళ్ళది. నెక్స్ట్ బిట్ వచ్చి నీలమను భరించేది అనే అర్థాన్నిచ్చే ఉత్పత్తి పదం. నీలమను భరించేది అనే అర్థాన్నిచ్చే ఉత్పత్తి పదం అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భృంగ. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వానిలో ఉపమా అలంకారం కలిగిన వాక్యం ఏది?
సో వీటిలో మనకి ఉపమాలంకారం కలిగిన వాక్యం అనేది ఏమవుతుంది? మా అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారి విశిష్ట పురస్కారమైన న్యూబెరీ మెడల్ గెలుచుకున్న భారతీయ రచయిత ఎవరు అని అడిగారు. న్యూబెరీ మెడల్ గెలుచుకున్న భారతీయ రచయిత ధనగోపాల్ ముఖర్జీ. నెక్స్ట్ బిట్ వచ్చి వరుసగా 7 సూర్యగణాలు ఉండే పద్యం ఏది? వరుసగా 7 సూర్యగణాలు ఉండే పద్యం అనేది ఏంటి? ఉత్సాహము. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో గజల్ సాహిత్యంలో మక్తా అనే అభిధానం కలది. సో మక్తా అనే అభిధానం కలది వచ్చి అంత్యచరణం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో ఆమంత్రణోపలక్షిత విభక్తి అనేది కింది వాణిలో ఆమంత్రణోపలక్షిత విభక్తి. సో విభక్తి షష్ఠీ విభక్తిన, ద్వితీయ విభక్తిన, సంబోధన ప్రథమ విభక్తియ, సప్తమి విభక్తిన. సో దీని ఆన్సర్ వచ్చి సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ బిట్ వచ్చి క్రియారహిత వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలుగా మార్చాలంటే, సో ఏంటి మార్చాలంటే వాక్యాంతంలో క్రియను చేర్చాలా, పదాంతంలో బహువచనాలను చేర్చాలా, వాక్యాంతంలో ఈ అనే దీర్ఘచ్చును చేర్చాలి, నెక్స్ట్ వాక్యాంతంలో ఆ అనే దీర్ఘచ్చును చేర్చాలని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వాక్యాంతంలో ఆ అనే దీర్ఘచ్చును చేర్చాలి. నెక్స్ట్ బిట్ వచ్చి దిగంబర కవితోత్సవోద్యమంలో నగ్నముని పేరుతో కవితలు రాసిన వారు ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మానేపల్లి హృషికేశవరావు. నెక్స్ట్ బిట్ వచ్చి రాజశేఖర చరిత్ర కావ్యకర్త ఎవరు? రాజశేఖర చరిత్ర కావ్యకర్త ఎవరు? మాదయ్య గారి మల్లన్న. నెక్స్ట్ బిట్ వచ్చి చంద్రుడు దిక్కులనే కొమ్మలెక్కి తన పొడవైన కరములతో నక్షత్ర కుసుమాలను అందుకుంటున్నాడు. ఈ వాక్యంలోని అలంకారాలు. సో ఏ అలంకారాలు అవుతాయి ఇవి? శ్లేష రూపక అలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి పూర్వ మధ్య మాండలాల్లో గోంగూరగా పిలిచే ఆకుకూరకు దక్షిణ మాండలికంలో పేరు ఏంటి? సో దక్షిణ మాండలికంలో గోంగూరని ఏమని పిలుస్తారు? సో ఏమని పిలుస్తారు? కరానా, గోంగూరనా, కూరానా, గోగాక. సో దక్షిణ మాండలంకి వచ్చి గోగాకు అని పిలుస్తారు. గోగాకు. నెక్స్ట్ బిట్ వచ్చి పరిడవిందు ప్రబంధ పరమేశ్వరిని రేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు అంటూ ఎర్రన్నను గురించి ప్రశంసించిన కవి ఎవరు అని అడిగారు. ఎవరు ప్రశంసించారు? శ్రీనాథుడు. నెక్స్ట్ బిట్ వచ్చి సత్కవ్యము ధర్మార్థ కామ మోక్షములందును కళలందును నేర్పును, కీర్తిని ప్రీతిని కలిగించునని కావ్య ప్రయోజనములను గుర్చి చెప్పిన అలంకారికుడు ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి బామ్మహుడు. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో షోడశ గణాలతో శోభిల్లే వృత్తి పద్యం అనేది ఏంటి అని అడిగారు. వృత్త పద్యం ఏంటది? శార్దూల విక్రీడితమా, చంపకమాలనా, ఉత్పలమాలనా, మత్తేబ విక్రీడితమా. సో దీని ఆన్సర్ వచ్చి కింది వాళ్ళలో షోడశ గణాలతో శోభిల్లే వృత్త పద్యం అనేది చంపకమాల. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.